హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. సో నేను ఈరోజు మంచి హెల్తీ రెసిపీ చెప్పబోతున్నాను. స్టీమ్డ్ బ్రాక్లీ చేద్దాం ఇప్పుడు. సో నేను 1 మీడియం సైజ్డ్ బ్రాక్లీ తీసుకున్నాను. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 1 మీడియం సైజ్డ్ బ్రాక్లీ కాలీఫ్లవర్ లానే ఉంటుంది. సో ఇట్లా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకొని, సో నేను ఫర్ 1 విజిల్కి కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 1 విజిల్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో అది ఈలోపు అవుతున్న కొద్ది మనం ఈలోపు జస్ట్ ఫ్రై చేసుకోవడానికి క్యారెట్ అది రెడీ చేసుకున్నాం. సో కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత క్యారెట్, ఆనియన్, 2 చిల్లీస్ తీసుకున్నాను. సో ఇందాక మనం 1 విజిల్ వచ్చిన స్టీమ్డ్ బ్రాక్లీ ఇది మనం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటున్నప్పుడు పక్కన ఫ్రై అవుతుంది. సో ఆనియన్ యాడ్ చేసుకున్నాను, చిల్లీ యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి బాగా ఫ్రై అయ్యి లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకొని ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసి ఇవి కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ స్ట్రెయిన్ చేసిన బ్రాక్లీ, అది ఫ్రై అయ్యాక యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది చాలా తక్కువ సేపు పడుతుంది, అసలు ఎక్కువసేపు పట్టదు. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టీమ్డ్ బ్రాక్లీ యాడ్ చేసి మీకు ఎంత అయితే కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక జస్ట్ కొంచెం పెప్పర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను పెప్పర్ యాడ్ చేశాను. సో లైట్గా పెప్పర్ యాడ్ చేసుకొని, సో కొంచెం క్యాష్యూ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని యాడ్ చేశాను. సో కొంచెం క్యాష్యూ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఇది జస్ట్ లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ చాలు. ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా ఉంచి లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 2 to 3 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. జస్ట్ ఇదంతా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా హెల్దీ టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇట్లా చేసుకొని తినేసాను. మీకు కూడా రెసిపీ నచ్చితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.